దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, మీరందరూ మరి ప్రతిదినము దేవుని వాక్యాన్ని వింటూ ఉదయకాలమే దేవుని మాటల కోసం ఎదురు చూస్తాం. మీ అందరికీ బెరాకా కృపా చర్చ్ యూట్యూబ్ ఛానల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి, ఆ పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలం లేవగానే ప్రార్థన, ఉదయకాలం లేవగానే దేవుని యొక్క మాటలు మనకుండుట, మరి వినుట మనకెంతో క్షేమం. కాబట్టి ఈ ఉదయకాలం చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క మాటలు 122వ కీర్తన 6-7 వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లెదరు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరములలో క్షేమముండునుగాక. చూడండి ప్రియులారా, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లెదరు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరములలో క్షేమముండునుగాక. దేవుని బిడ్డలారా, చాలామంది కుటుంబాలలో నెమ్మది లేదు, దేశంలో నెమ్మది లేదు, మరి లోకంలో నెమ్మది లేదు. ఎక్కడ ఉన్నా మరి నెమ్మది లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అవును ప్రియులా, వర్ధిల్లేది తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరములలో క్షేమముండునుగాక అని తెలియజేస్తూ ఉన్నాడు. అవును, క్షేమాన్ని గురించి ఈ లోకంలో ఎందరో వెతుకుతూ ఉన్నారు, నెమ్మది కోసం ఈ లోకంలో ఎందరో వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, వర్ధిల్లాలి, అందరూ బాగుండాలని వెతుకుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైనా ఇలాగా దేవుణ్ణి ప్రేమించి, ఎప్పుడైనా దేవునికి ప్రార్థించి, ఎప్పుడైనా అడిగి ఆశతో కనిపెట్టారా? ఇదిగో దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నాడు. ప్రియులారా, నగరములలో క్షేమం ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేక భక్తులు, అభిషక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు వింటున్న మనలో లేక మీలో ప్రార్థన లేని జీవితాలు ఎందరో ఉన్నారు. అవును ప్రియులారా, ప్రతిదానికి సమయం ఉంటుంది, ప్రార్థనకు సమయం లేదు. ప్రతిదానికి సమయం ఇస్తాం, ప్రార్థనకు సమయం లేదు. చూడండి, ప్రతి వాటికి మనం ఎంతో టైం కల్పించుకొని వెళ్తాం. దేవుని మందిరానికి వెళ్ళేకి, దేవుని మందిరాన్ని ప్రేమించేకి సమయం లేదు. యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు అంటే దేవుని సంఘాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. కాబట్టి ప్రియులారా, మన నగరములలో నెమ్మది లేదు, మన నగరములలో క్షేమం లేదు. ఎందుకు అంటే ప్రార్థన లేదు, దేవునికి చోటు లేని యొక్క పరిస్థితులు ఉంటున్నాయి. గమనించండి ప్రియులారా. కాబట్టి ఈ దినం వింటున్న మీరు ఇదిగో ప్రార్థన చేసి, లేక దేవునికి సమయం ఇచ్చి దేవుని మందిరాన్ని చూడాలి అన్న ఆరాటంతో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అలాగూ మిమ్మల్ని ఈ వాక్య లేఖనము ద్వారా దీవించునుగాక. మిమ్మల్ని ప్రియులారా, ప్రార్థనలో ఎక్కిపించండి, ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మరి తండ్రి, ఈ దినం నాయన ఎందరో ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని కుటుంబాలు, ప్రార్థన లేని వారు ఎందరో ఉంటున్నారు. దేవా, దయ చూపించండి. నువ్వు సెలవిస్తున్నావు, యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుతారని, నీ నగరములలో క్షేమముండును అని తెలియజేస్తూ ఉన్నావు. ప్రభువా, సహాయం చేయండి నాయన, కృప చూపించండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. నెమ్మది కలుగునుగాక నాయన. ప్రభువా, దయ చూపించండి. క్షేమముండునుగాక నాయన. దయతో జ్ఞాపకం చేసుకోమని నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటూ నాయన, ఈ దినమంతా కూడా కృపాక్షేమంతో నడిపించండి. అనారోగ్యాలతో ఉంటున్న వారిని బాగు చేయండి నాయన. మరి తండ్రి, నీవే కృపాక్షేమములతో నడిపించదు అని యేసు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, మీరు వినండి, విశ్వసించండి, దేవుని కార్యాలు మీరు చూస్తారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఉదయకాలమున దీవించునుగాక. అందరికీ వందనాలు.